వైఎస్ ఫ్యామిలీ పులివెందులను కోటగా మార్చుకుంది. అయితే అది అభిమానంతో అని అందరినీ నమ్మించారు. నిజానికి అది భయం అనే ఆయుధంతో కట్టుకున్న కోట. తమను కాదంటే బతుకు ఉండదని అసాంఘిక శక్తులను ప్రోత్సహించి వారికి మద్యం, గంజాయి వంటివి సమకూర్చి ముఠాలుగా మార్చుకున్నారు. వారితోనే ఫ్యాక్షన్ అని చెప్పి నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాజారెడ్డి నుంచి ప్రారంభమైన సంస్కృతిని వైఎస్ రాజకీయాలకు పర్ఫెక్ట్గా వాడుకున్నారు. లొంగిపోయిన వారికి చిల్లర విదల్చడం, తిరగబడే వారిని హతమార్చడం అనే పాలసీ పెట్టుకున్నారు. ఇక సామాన్య ప్రజలు ఆ భయం కోటలో బందీ అయిపోయారు. ఇప్పుడిప్పుడే వైఎస్ కుటుంబం పెత్తనం నుంచి జనం బయటకు వచ్చే ఆలోచన చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం, ఆయన కుమారుడికి కనీస ఇంగితం లేదని తేలిపోవడంతో ఇక ఆయన వల్ల కాదని అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికే వైఎస్ కుటుంబం ఎవరికి వారు సెపరేట్ అయిపోయారు. వివేకాన్ని చంపుకుని ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడింది. ఇంతకాలం పులివెందులలో భయం అనే ఫార్ములాను తన ఇంటి నుంచి నడిపించిన భాస్కర్ రెడ్డి ఇప్పుడు నిస్సహాయంగా ఉన్నాడు. ఇక వారి నుంచి ఎలాంటి ముప్పు ఉండదని వ్యవస్థలు కూడా భరోసా ఇస్తున్నాయి. దీంతో జనం మెల్లగా ఆ భయం అనే కోటను కూల్చేయడం ప్రారంభించారు.